వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పండి, చూపిస్తాను చూడండి. వీళ్ళు ఎంతలాగా విజన్తో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకని అనేసి అంటే వాళ్ళకు మిగిలే రూపాయి $1 కూడా మన బెనిఫిట్స్ గురించే ఖర్చు పెట్టే కంపెనీ ఇది ఒక్కటే. నేను నా దృష్టిలో చాలా కంపెనీలో మనం చేసాం. బట్ మనకి $20 కడితే ఇప్పుడు దాకా $19 ఇచ్చి, $19.5 ఇచ్చి, $18 ఇస్తుంటే ఆ మిగతా 1.5 $2 కూడా మనకి ఆఫర్ కింద ఇవ్వడానికి చూస్తున్నారు ప్రతిసారి. మొన్న మీటింగ్ లోనే వచ్చారు రెడ్డి గారు, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్ చెప్పారు. కానీ మళ్ళీ బయటకు వచ్చి మరుసటి రోజు ఆయన ఆలోచించుకొని, అలా కాదు సార్, కింద ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా అని అనేసి ఫస్ట్ లెవెల్లో. ఎందుకంటే ఇది ఒక ఎర్లీ బర్డ్ బొనాంజాది. చిన్న కరెక్షన్ అంటే ఏం లేదు. మీరు ఎప్పటికైనా ఫస్ట్ లెవెల్లో నలుగురు చేసుకుంటారు ఆటో పోల్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి. ఆ చేసుకున్నది చేసుకొని రేపు December 1 వరకు ఫస్ట్ లెవెల్లో ఎంతమందిని చేసుకుంటే అన్ని డబుల్ బెనిఫిట్ ఇచ్చేటట్టు అవి కూడా పెట్టేస్తున్నారు. అటువంటి ప్లాను మీకు ఇప్పుడు ప్లాను ఇది ఎలాగున్నదని అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ $20. అంతకు మించి మీరు ఏటి పెట్టడానికి ఇందులో $1 కూడా పెట్టడానికి అవకాశం లేదు. అది తీసుకున్న తర్వాత ఆ ఎక్స్చేంజ్ లో మీరు కాయిన్ కొనుక్కొని లాభం వస్తే అమ్ముకోవడం, నష్టం వస్తే వెయిట్ చేయడం, ఇలాంటివి మీరు చేసుకోవడమే తప్పించి కంపెనీకి ఆ $20 తప్పించి ఒక మెయిల్ కి, ఒక ఫోన్ నెంబర్ కి, ఒక ఆధారు, ఒక పాన్కి రెండో రూపాయి కూడా, $1 కూడా ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఇందులో లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. అయితే ఇది మనం రిఫరల్ ఇన్కమ్, ఇది $20 ప్లాన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఇందులో $20 ప్లాన్ అనేది 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఒక వర్కింగ్ ఇన్కమ్ గా మార్చబడింది. ఎందుకని అనేసి అంటే ప్రతి ఒక్కరు కూడా ట్రేడర్ అనేవారు కొంతమంది టీమ్ చేయడానికి ఇష్టపడరు, ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడతారు. అటువంటి వాళ్ళకి ఫ్యామిలీలోను కూడా మనం ఒక వర్క్ ఇంత కష్టపడి రోడ్డు మీద తిరిగి ఇంతమంది టీం చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీకి బెనిఫిట్ ఏంటనేది ఇది ఒక పాయింట్. ఇవన్నీ పాయింట్ ఆలోచించి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద కొంత, వర్కింగ్ ఇన్కమ్ కింద హెవీగా ఇలా డివైడ్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. అయితే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్లు 4 ఉన్నాయి, వర్కింగ్ ఇన్కమ్ ఒకటి ఉంది. ఇక్కడ మన కొటేషన్ ఏంటి? మోనెక్స్ లోకి వస్తే లక్షాధికారులు, కష్టపడితే కోటేశ్వర్లు. ఈ క్యాప్షన్ 100% ఎలాగ అనేది మీకు ఇప్పుడు చూడండి. ఎలాగన్నది అనేది ఈ కొత్త వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. $20 ప్లాన్ పెట్టాం మనం. $20 ప్లాన్ పెట్టక ముందు మీరు ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్ట్రేషన్ అవ్వగానే ఫస్ట్ లెవెల్లో అంటే రిజిస్ట్రేషన్ అవ్వగానే ఒక 5 KBC ఇంటర్నేషనల్ కేబీసీ అనేది మీకు ఏ డ్రాప్ గా వస్తుంది. అది కేబీసీ కాయిన్ ఏంటనంటే ఇవాళ ఇంచుమించు 3.5 నుంచి 4 రూపాయల మధ్యలో ఉంది. ఇది రేపు వీళ్ళు బ్యాంకాక్ లో దీన్ని అడాప్షన్ కాయిన్ కింద రిలీజ్ చేస్తూ జనవరిలో $1 నుంచి $100 తీసుకెళ్ళడానికి దీని మీద రకరకాల ప్లాన్స్ గట్రా డిజైన్ చేసుకొని ఉన్నారు. నిన్న మన రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ ₹10 తీసుకెళ్తాం దాన్ని అని అనేసి అన్నారు. అంటే దాని తాలూకా భవిష్యత్ ఏదనేది ఈ అడాప్షన్ కాయిన్ కింద ఒక కాయిన్ కి ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ అంటూ సపోర్ట్ ఉంటే ఎలాగుంటది అన్నది ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు. అటువంటి ఇంటర్నేషనల్ కేబీసీని రిజిస్ట్రేషన్ చేసుకోగానే 5, సబ్స్క్రిప్షన్ చేసుకుని $20తో సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక 50 కాయిన్లు, మీ ఫస్ట్ లెవెల్లో నలుగురు కానీ మీరు విన్ అవ్వగలిగితే మరొక 100 కాయిన్లు. అంటే విన్ అవ్వకపోతే 55 కాయిన్స్ మీకు వస్తాయి. ఒకవేళ ఫస్ట్ లెవెల్లో నలుగురిని వేసుకోగానే ఒక 100 కాయిన్స్ వస్తాయి. ఇటువంటి కేబీసీ కాయిన్ మనం అనుకున్న దాని మీద కమ్యూనిటీ చాలా ఎక్కువ వచ్చారు కాబట్టి రేపు 5వ తారీఖు నుంచి అంటే 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి దీన్ని తగ్గించడం జరిగింది. తగ్గించడం అని అంటే మన కాయిన్ భవిష్యత్తు గురించి మాత్రమే. ఎందుకనండి అంటే అంతకు మించి కాయిన్లు ఇవ్వకుండా మన కాయిన్ బర్న్ చేసుకునే ఆప్షన్ లోనే మనం ఉన్నాం, మాక్సిమం తగ్గించుకోవడానికి. అటువంటి తగ్గించేటప్పుడు ఇవన్నీ పెంచుకునే కంట కొంతవరకు మనం బెనిఫిట్స్ అందించి మిగతాది తగ్గించుకుంటే మన కాయిన్ భవిష్యత్తు బాగుంటుందని రేపు 5వ తారీఖు నుంచి అంటే 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఇదే ప్లాన్ ఎలా మార్చడం జరిగిందంటే రిజిస్ట్రేషన్ అవుతున్న 5 కాయిన్లు అలాగే ఉంటాయి. అందులో ఏ మార్పు లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే 5 కాయిన్లు వస్తాయి.
అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోగానే 50 కాయిన్లది 25 కాయిన్లుగా మార్చడం జరిగింది. 25. అలాగే మీరు ఫస్ట్ లెవెల్లో నలుగురిని వేసుకున్న తర్వాత అక్కడ 100 కాయిన్లది 50 కాయిన్లు చేయడం జరిగింది. అంటే 5, 25, 50. అంత ముందు ఉండేది 5, 50, 100. అంటే ఈ 5 కామన్ గానే ఉంది. సబ్స్క్రిప్షన్ చేసుకున్నప్పుడు నలుగురు వచ్చేటప్పుడు ఆ రెండు కూడా 50% తగ్గించడం జరిగింది. ఇది ఎప్పటి వరకు? ఇది బ్యాంకాక్ లో ట్రేడింగ్ స్టార్ట్ అయినంత వరకు మాత్రమే. ఆ తర్వాత ఇది మళ్ళీ మారుతుంది. ఎంతమంది సబ్స్క్రిప్షన్ వచ్చారు ఇవన్నీ చూసుకున్న తర్వాత దీని ప్లాన్ మళ్ళీ వేరే రకంగా మారుతుంది. ఇది ఇంటర్నేషనల్ లో తీసుకెళ్ళడానికి కొన్ని ప్లాన్లు కూడా వాళ్ళు చేస్తున్నారు, మోనెక్స్ కమ్యూనిటీ వాళ్ళు. కాబట్టి అక్కడ బ్యాంకాక్ వెళ్ళినంత వరకు ఇదే ఆఫర్ రేపు 5వ తారీఖు నుంచి కంటిన్యూ అవుద్ది. 5 వరకు అంటే 4 అర్ధరాత్రి వరకు పాత ప్లానే 5, 50, 100 అలాగే కంటిన్యూ అవుతాయి సార్. ఇది ఖచ్చితంగా అందరూ ఆలకించండి. ఇది కేబీసీది. అటువంటి కేబీసీది ఫస్ట్ బెనిఫిట్ గా ఈ రకంగా జరుగుతుంది. తర్వాత రెండో బెనిఫిట్, ఇదంతా నాన్ వర్కింగ్ ఇన్కమ్ లోనే నేను చెప్తున్నాను. రెండో బెనిఫిట్ ఏంటంటే ఏ ఎక్స్చేంజ్ కైనా ఒక కాయిన్ రిలీజ్ అయితే ఎయిర్ డ్రాప్స్ కింద కొన్ని కాయిన్లు వస్తాయి. ఆల్రెడీ మన దగ్గర 10-15 కాయిన్స్ ఆల్రెడీ రెడీగా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో వాళ్ళందరికీ సమాన వాటా కింద పంచడం జరుగుతుంది. అంటే మనం $20 పెట్టి జాయిన్ అయితే మనం మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్ కింద మనం రిజిస్టర్ అయినట్లు లెక్క. ఇది పక్కా గమనించండి. మోనెక్స్ ఫ్యామిలీ మెంబర్ కింద మనం లెక్క $20 దాని వల్ల ఆ ఎయిర్ డ్రాప్స్ కాయిన్స్ వాళ్ళు ఎంత వాటా ఇస్తే అంత వాటా బైఫికేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంత ఇచ్చారనేది మనకి ఇన్ఫోలోనే ఉంటుంది. అయితే ఇది ఇలాగ ఇవ్వడం వల్ల ఇది ఎన్ని రోజులు అని అనుకుంటున్నారేమో, ఇది లైఫ్ టైం. అది 10 పైసలకు రిలీజ్ చేస్తారు, కొంతమంది డాలర్కి రిలీజ్ చేస్తారు. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాని వాల్యూని బట్టి మీరు ప్రతిదీ కూడా అమ్ముకోవచ్చు, హ్యాపీగా అమ్ముకోవచ్చు. మళ్ళీ ఆ కాయిన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు మన ఎక్స్చేంజ్ లో. అంటే మన ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేస్తేనే ఎయిర్ డ్రాప్ ఇస్తారు కాబట్టి కొన్ని కాయిన్లు ఉన్నాయి. మరి కొన్ని కాయిన్లు కావాలి, ఇది భవిష్యత్తు బాగుంటుందని మీకు అనిపించింది, మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఏది ఉన్నా సరే మీరు ఇప్పుడు మన బెనిఫిట్ అనేది కూడా లైబిలిటీ జీరోతోనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఒక $20 ఇచ్చి మన కింద ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే ఆ వ్యక్తి పలానాది నాకు తిరిగి డబ్బులు రాలేదు అనడానికి లేదు ఇందులోని. ఎందుకనంటే 30 days లోనే వాళ్ళ తాలూకా $20 వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అటువంటిది ఇప్పటికి నేను నాన్ వర్కింగ్ ఇన్కమ్లు 2 చెప్పాను. ఇంకా మిగతా 2 చెప్పాలి కాబట్టి మూడవది చెప్తాను. ఇందాక మన ఎంఎన్సి గురించి నేను చెప్పాను. ఎంఎన్సి గురించి ఏంటని చెప్పాను, అది దాని తాలూకా హైప్ ఎలాగ పెరిగింది. స్వైపింగ్ లో $1 నుంచి $6కి ఎలాగెళ్ళింది. మనకు వాటా, పబ్లిక్ వాటాకి 10 లక్షల మందికి 20 కాయిన్లు చెప్పిన 2 కోట్లు కేటాయించారు. 2 కోట్లు ఏంటంటే లిస్టింగ్ అండ్ లిక్విడిటీ, బైనాన్స్ నుంచి పెద్ద ఫేమస్ ఎక్స్చేంజ్లు అన్నింటిలోనే లిస్టింగ్ కి 1 కోటి కంపెనీ వాటా. ఇటువంటి ఎంఎన్సి కాయిన్ ని ఫస్ట్ 10 లక్షల మందికి మాత్రమే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక కాయిన్, అక్కడి నుంచి ప్రతి నెల అదే టైంకి మిగతా 19 కాయిన్లు, అంటే మొత్తం 20 కాయిన్లు. ఇవాళ ఉన్న రేట్ ఎంత అండి? 6.5 నుంచి $7 ఉంది. రేపు ఎక్స్చేంజ్ రిలీజ్ ఎప్పటికి $10 ఉన్నా సరే మీరు ఫస్ట్ నెలలోనే అంటే 31 days లోనే మీ లైబిలిటీ క్లియర్ అయిపోతుంది. 22 కాయిన్లు వచ్చాయంటే $20 మీకు వచ్చినట్టే. అది పెరగవచ్చు, ఇంకా తగ్గడానికి అవకాశం లేదు, పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాయిన్ భవిష్యత్తు చాలా మంచి భవిష్యత్తు అది. అలాంటిది 20 కాయిన్లు కానీ మీరు ఉంచుకోగలిగితే వాళ్ళు వెళ్ళే టార్గెట్ కి అప్పుడు $20 అయినా $50 అయినా అది ఒక పెద్ద ఇన్కమ్ మనకి. ఎంఎన్సి 20 కాయిన్లు అమ్ముకోకుండా కానీ దాచుకోగలిగితే చాలా పెద్ద ఇన్కమ్ కింద మనకు అది లెక్క. అటువంటిది అది కూడా లైబిలిటీ క్లియర్ అయిపోయినట్టే మీకు. అక్కడ ఇది మూడవ ప్లాన్ కింద వచ్చింది. ఇక 4వ ప్లాన్ అండి. ఈ రెండు కూడా ఎటువంటి కాయిన్స్ కి సంబంధం లేకుండా మనం కట్టిన డబ్బులకి మనకు బెనిఫిట్ చూపిస్తున్నారు. ఏంటది? ఆటోపూల్ ఇన్కమ్. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమే. మీరు అదంతా ఆటోపూల్ ఇన్కమ్ అంతా విత్డ్రా చేసుకోవడానికి మీరు ఏ టైంలోనైనా ఫస్ట్ లెవెల్లో నలుగురిని జాయిన్ చేస్తే సరిపోద్ది. బట్ ఇందులో ఆటోపూల్లో దీనికి ఉన్న బెనిఫిట్ మీకు చెప్తాను. ఇది గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే 18 కంట్రీస్ లో రిలీజ్ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో 18 కంట్రీస్ లో ఎవడు జాయిన్ అయినా సరే మన కింద వస్తాడు. ఇది సింగిల్ లైన్. ఒక వీల్లోని
ఒకరి తర్వాత ఒకరు సెకండ్కి 10 మంది అవనియండి, సెకండ్కి 100 మంది అవనియండి, ఎన్ని భాగాలంటే అన్ని భాగాలు అవుతాయి. అది ఒకరి తర్వాత ఒకరికి, అంటే నేను జాయిన్ అయితే నా తర్వాత జాయిన్ అయిన 18 కంట్రీల్లో అందరూ తాలూకా అమౌంట్ ఆర్డర్ ప్రకారం నాకు $0.5 వస్తూనే ఉంటది. ఈ $20లో $4 ఆటో పూల్కి తీయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు. అలాగా ఇందులోని 8 లెవెల్లు, అంటే 4 మ్యాట్రిక్స్ లెవెల్లో 8 లెవెల్లు ఫిలప్ అయితే మనకు వచ్చేది $43,690. అంటే ఐఎన్ఆర్ లో 42 లక్షలు. ఇది ఆల్రెడీ చాలా మంది 4వ ఆటో పూల్ కూడా పూర్తి అయిపోయారు. కంపెనీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే, ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వక ముందే చాలా మందికి అమౌంట్లు వచ్చాయి. 4th లెవెల్ చాలా మందికి వచ్చింది. 5th లెవెల్ దగ్గరలో ఉన్నారు చాలా మంది. కొంతమందికి ఓ ముగ్గురు 5th లెవెల్ కూడా అయిపోయింది. అలాంటి ఆటో పూల్లో $0.5 చెప్పిన 8 మందికి పంచుకుంటూ వస్తే అది మీకు సంవత్సరంలో పూర్తయినా, 2 సంవత్సరాల్లో పూర్తయినా, 3 సంవత్సరాల్లో పూర్తయినా 100% 42 lakhs ఫిలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ఒక మిరాకిల్ సిస్టమ్ ఉంది. మీకు ఆల్రెడీ మొన్న జూమ్ లో చెప్పాను. సరే, ఇప్పుడు ఇదేంటనంటే మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇంకా మాట్లాడవలసింది ఇవాళ చాలా ఉంది. అదొకటి, ఆటో పూల్లో రీబర్త్ సిస్టమ్ అనేది లాస్ట్ వీడియోలో చూడండి. మొన్న 2 రోజుల ముందు వీడియోలో చెప్పాను క్లియర్ కట్ గా. అది చూడండి. ఆ రీబర్త్ సిస్టమ్ వల్ల సంవత్సరంన్నరలో అవ్వాల్సిన వాళ్ళు సంవత్సరం కావడానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు అయిన వాళ్ళు సంవత్సరం 7-8 నెలలు అవ్వాల్సిన అవకాశం ఉన్నది. అలాగే తగ్గుతుంటూ వస్తుంది రీబర్త్ సిస్టమ్ లో. మనకు ఒక వ్యక్తి మీద అతి భయంకరమైన ఇన్కమ్ ఎలాగనేది అందులోనే రీబర్త్ సిస్టమ్ లోనే ఉంది. అదంతా మీరు అబ్జర్వ్ చేయండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆటోపోల్ సిస్టమ్. ఇక్కడ కూడా ఇది నాన్ వర్కింగ్ ఇన్కమే. ఈ 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాకుండా కష్టపడితే కోటీశ్వర్లు అనే క్యాప్షన్ కి కరెక్ట్ గా సూటబుల్ అయ్యే ఒక ఆఫర్ 5వ లెవెల్. అది లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ సరే, ఇందాక మీకు ఇదిగోటి పూల్ ఇన్కమ్, 8 లెవెల్ ఇన్కమ్. నేను ఇది గ్రాఫ్ అలాగా మర్చిపోయి చెప్పేస్తున్నాను. ఇది 1వ లెవెల్ నుంచి 8వ లెవెల్. అంటే మనకి కంపెనీ మన వెనకాతల టీంని వేస్తూ వెళ్తుంది. $6 చెప్పిన లెవెల్ ఇన్కమ్ మనకు మొత్తం ఎంత వస్తుందండి? $43,690. అంటే అక్షరాల 42 lakhs ఇన్కమ్. ఇది ఆటోపోల్ ఇన్కమ్. ఇది కంపల్సరిగా అందరికీ వచ్చి తీరుతుంది. అంటే మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఎందుకు అందరికి వస్తుంది అని అనేటప్పటికి, ఒకటి, ఫస్ట్ కేబీసీ ఆగిపోద్ది. తర్వాత 10 లక్షలు అవ్వగానే ఎంఎన్సీ ఆగిపోద్ది. ఫస్ట్ 10 లక్షలు అవ్వగానే ఎయిర్ డ్రాప్ అనేది లైఫ్ టైం వస్తుంది. ఇంకో మిగిలేవి 2 ఇన్కమ్లు. ఒకటి ఆటో పూల్ ఇన్కమ్, రెండోది లెవెల్ ఇన్కమ్. ఈ రెండు కూడా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకని అనేసి అంటే కమ్యూనిటీకి ఇక్కడ అన్లిమిటెడ్. మీరు 100 కోట్ల కమ్యూనిటీ వచ్చినా వాళ్ళు మొత్తం మీద యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. ఎందుకని అనేసి అంటే ఒక కాయిన్కి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉండుండగా కాయిన్ లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అతి భయంకరంగా ఉంటది. సో ఈ 3 ఇన్కమ్స్ అయితే కంటిన్యూగా చాలా సంవత్సరాలు రన్ అవ్వడానికి అలాగ అవకాశం ఉంటూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆటో పూల్ ఇన్కమ్. ఇకన 5వది లెవెల్ ఇన్కమ్. ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 4 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ గా పెట్టారు వాళ్ళు. ఎగ్జాంపుల్ గా పెట్టారు. మీరు ఏ లెవెల్ ఏ మ్యాట్రిక్స్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మీకు ఇలా ఒక పర్సెంట్ చేయగానే 10% ఫస్ట్ లెవెల్లో పడిపోద్ది. స్పాట్ లో మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు. ఎక్కడ ఇప్పుడు చెప్పిన ప్లాన్ లో ఎక్కడా కూడా ఎటువంటి కండిషన్ ఉండదు. పీడిఎఫ్ లో నోట్ అని కూడా ఉండదు. 24 గంటలు 365 రోజులు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి కండిషన్ అనేది ఇందులోని ఉండదు. ప్రెసెంట్ ఏం చేస్తున్నారంటే కొన్ని కండిషన్లు, కొన్ని సెక్యూరిటీ సిస్టమ్ వల్ల కొన్ని ఆపడం వదలడం చేస్తున్నారు. అంతే తప్పించి రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక 1% కూడా ఇటువంటి కండిషన్స్ ఏమీ ఉండవు. అటువంటి లెవెల్ ఇన్కమ్ లో 10 లెవెల్స్ ఇన్కమ్ పెడితే ఈ 10 లెవెల్ ఇన్కమ్ చూడండి కమిషన్ ఎలాగుంది. ఫస్ట్ లెవెల్ 10%, 2 నుంచి 9 10వ లెవెల్కి 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడైనా ఈ సిస్టమ్ ఉందా? ఎందుకంటే డబ్బులు కంపెనీకి అవసరం లేదు కాబట్టి పబ్లిక్ కి పంచాలి, మన దగ్గరికి వాళ్ళు వచ్చి రిజిస్టర్ అయితే చాలు అనుకునే మెంటాలిటీ ఉన్న ఒక కంపెనీ దొరకడం మనకు అదృష్టం.
ఇంకా వాళ్ళకి మిగిలిన ట్యాక్సులు కూడా వాళ్ళే కట్టుకొని అది కూడా మనకు ఆఫర్ల కింద ఇస్తున్నారు. అటువంటి కంపెనీలో మనందరం పనిచేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 4 లో ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. ఈ 4 లో మీరు 10 లెవెల్ పూర్తయితే టోటల్ గా మనకు వచ్చే ఇన్కమ్ 27,03,02 అంటే INR లో 25 crores. మీరు నలుగురిని రిఫర్ చేయడం వల్ల ఇంత లెవెల్కి వెళ్తే మనకు వచ్చేది 25 crores. అయితే ఈ ఇన్కమ్ ఏమైనా పాసిబుల్లా, ఇది కష్టం కదా అని అంటే చాలా సులువు. మీరు 4 లెవెల్ పూర్తయితే మీకు వస్తున్న ఇన్కమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ ఆగరు. ఎందుకనంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అనేది ఇంపాసిబుల్, ఏ కంపెనీలో మనం ఇప్పుడు దాకా చూడలేదు. బట్ మన కంపెనీలో ఒక మిరాకిల్ లాగా ఇది పెట్టడం జరిగింది. 100% అందరూ ఫేస్ చేస్తున్నారు. అంటే డాలర్స్ వెళ్తున్న కొలిది పెరుగుతూనే ఉన్నాయి. అదే 5th లెవెల్కి కానీ ఎవరైనా వస్తే ఎక్కడ కూడా కూర్చోరు. 100% 10th లెవెల్కి వెళ్ళడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఇటువంటి 25 crores ఇన్కమ్ మనం ఎందుకు వదులుకోవాలండి? వదులుకోవాల్సిన అవసరం ఏంటొచ్చింది? 100% చేయగలమనే నమ్మకం మనకు ఉంది. కష్టపడితే ఎంతైనా ఇందులో సంపాదించుకోవచ్చు. మీరు ఒక మ్యాట్రిక్స్ వేసారనుకోండి, అదే వెళ్తుంది. అదే 10 మ్యాట్రిక్స్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ కొసకు వచ్చింది మీరు 6th లెవెల్కి క్లోజ్ అయిపోవచ్చు. ఏదైనా మీ ఇష్టం. బట్ ఎటువంటి కండిషన్స్ ఇందులో ఉండవు. ఓకే ఫ్రెండ్స్, అది ఈ 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, ఇదే పరిస్థితి. ఇది చాలా సింపుల్ అండి. ఇందులో ఎటువంటి కండిషన్స్ లేవు. ఓకే ఫ్రెండ్స్, అది ఇన్కమ్ తాలూకు. అది అబౌట్ ఎంఎన్సి కాయిన్. మన ఎంఎన్సి కాయిన్ నెక్స్ట్ జనరేటివ్ డిజిటల్, ఇందాక మీకు ఇదంతా చెప్పాను. బిఈపి 20లో టోకెన్ నేమ్ మూన్ కాయిన్, సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ బిఈపి 20 బైనాన్స్ స్మార్ట్ చైన్ లో రిలీజ్ అవుతుంది. టోటల్ సప్లై 50 మిలియన్ కాయిన్స్, అంటే 5 కోట్లు. ఓకే ఫ్రెండ్స్, దీని తాలూకా వాటా లైవ్ మీకు చెప్పాను కదా. ఇది $1 ఆఫర్. ఇందులో ఏంటనంటే ఒక 12 ఐటమ్స్ పెట్టారు. బిట్ కాయిన్ ఒకటి, ఎథీరమ్, యుఎస్డిటి ఒక 4, 5, $20 నుంచి $1,000 వరకు పెట్టారు. సొలోనా పెట్టారు, ఐఫోన్ 16 ప్రో పెట్టారు, మెర్సిడెస్ బెంజ్ పెట్టారు, బజాజ్ చేతక్ పెట్టారు. ఇవి $1తో మీరు అందులో టికెట్ తీసుకుంటే సిస్టంలోకి ఎంటర్ అవుతారు. వీల్ తిప్పిన తర్వాత అవి ఎక్కడ ఆగితే వాళ్ళకి డిస్ప్లే అవుతుంది, అది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది $1 ఆఫర్. ఇన్సూరెన్స్ అనేది మీకు చెప్పాను కదా, దానికి కొంచెం పర్మిషన్ తీసుకుంటున్నారు. పర్మిషన్ తీసుకున్నాక ఫుల్ గైడ్ లైన్స్ అన్ని దీనికి మళ్ళీ మారాయి. గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు చేయడానికి చూస్తున్నారు. అదేండి, ఇది వీళ్ళు ముందు పెట్టిన ప్లాన్ అయితే 20, 30, $50తో పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇది అవర్ డాష్ బోర్డ్ సిస్టమ్. డాష్ బోర్డు చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వగానే ఒకసారి డాష్ బోర్డ్ మొత్తం చెక్ చేయండి, ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉందని అనేసి. అంటే దీని ఇంత ఈజీగా మనం ఏ ఎక్స్చేంజ్ కూడా నాకు తెలిసి చూసుండం. క్యాచీగా ఉంది. ఆ కలర్స్ అయితే ఏంటి, ఆ డిజైన్ అయితే ఏంటి, వాళ్ళు పెట్టే ఇన్కమ్ ప్లాన్స్, వాళ్ళు వచ్చే విధానం, ఇవన్నీ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కడు ఆపరేట్ చేసే విధంగా డాష్ బోర్డ్ సిస్టమ్ ఉంది. ఈజీ టు మేనేజ్, 100% సింపుల్ గా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది మన తాలూకా ప్లాను. అంతే సింపుల్ గా మోనెక్స్ ప్లాన్. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి కింద టీం చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి కూడా నేను పదే పదే చెప్తున్నాను, ఇది 100% 0% లైబిలిటీ ప్లాన్. పబ్లిక్ గా రోడ్డు మీద నిలబడి చెప్పండి. మీరు జాయిన్ అయిన తర్వాత నెల రోజుల తర్వాత నీ డబ్బులు, నీ పెట్టుబడి రాకపోతే నువ్వు ఆ సెల్ పట్టుకొని నా దగ్గర రా, నేను ఇచ్చేస్తానని చెప్పొచ్చు. ఎందుకనంటే అప్పటికే మూన్ కాయిన్ $10 దాటి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ $8 దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, లైబిలిటీ దానికి తోడు ఇంకా కేబీసీ ఉంది. ఇవన్నీ కలిపితే $20 ఎట్టి పరిస్థితుల్లోనే మనకు లైబిలిటీ ఉండడు అతను. కానీ అతనికి సర్వీస్ ఇవ్వడం వల్ల రీబర్తల్ సిస్టమ్ లో చాలా అమౌంట్ వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా డౌన్ లైన్ కి కంపల్సరిగా ఫోన్లు ఎత్తండి, సమాధానం చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, తెలియని పోయినప్పుడు కంపల్సరిగా జూమ్ లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన తాలూకా ప్లాన్ తాలూకా ప్రెజెంటేషన్. ఓకే.
ఆ. ఓకే సార్. నాది వాయిస్ అయితే క్లియర్ గానే వినబడ్డది కదా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే ఓకే. ఓకే వెళ్తూ ఓకే సార్. మహేష్ గారు సార్ సార్ ఒక 1 మినిట్ మాట్లాడండి. తప్పకుండా. థ్యాంక్ యూ ఓకే సో ఓకే మచ్ వర్మ సార్. ఈరోజు పీడిఎఫ్తో చాలా బాగా ప్లాన్ కంటిన్యూ చేశారు. అందరికీ చాలా బాగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఆఫర్ గురించి నేను ఒక్కసారి చెప్తాను. మీరు చెప్పినటువంటి ఆఫర్ని నిన్న మనం అనౌన్స్మెంట్ చేసినటువంటి 2 రకాల ఆఫర్స్. ఫస్ట్, లాస్ట్ టైం మనం పెట్టిన ఎర్లీ బర్డ్ బొనంజా కన్నా కూడా ఇది చాలా బెటర్ బొనంజా నిన్న అనౌన్స్మెంట్ చేసింది. మొన్న అనౌన్స్మెంట్ చేసింది ఆల్రెడీ అందరికి తెలుసు, అది కూడా మరొకసారి చెప్తాను. ఎర్లీ బర్డ్ బొనంజా కన్నా ఇది బెటర్ అని ఎందుకన్నానంటే, నేను డైరెక్ట్గా 10 మందిని రిఫర్ చేసిన తరువాత ఎర్లీ బర్డ్ బొనంజా వచ్చింది. మరలా ఏం చేయాల్సి వచ్చింది? ఒక వ్యక్తిని చేస్తే రాదు, మినిమం నలుగురిని చేస్తేనే వస్తుంది అన్నప్పుడు మనం నలుగురిని చేసాం, 5గురిని చేసాం, 10 మందిని చేసాం. క్లియర్. ఇక్కడ కొంతమందికి ఈ రోజున ఒక నలుగురు దొరక్కపోయినా ఒక్కరిని రిఫర్ చేసినా సరే $4 వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మనం 4 మెంబర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు, అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు మరలా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా వండర్ఫుల్ గా ఉంది. అంటే ఒక్క వ్యక్తిని రిఫర్ చేయగానే $4 వచ్చేస్తూ ఉన్నాయి. దీనివల్ల మీకున్న మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని మిగతా వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు. ఇది నిన్న మన రెడ్డి గారు మన లెవెల్స్ బొనంజా ముందు రోజు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ లెవెల్స్ బొనంజా లీడర్స్ చాలా ఈజీగా విన్ అవ్వడానికి నిన్న ఇది పెట్టినట్టు నాకు అనిపించింది. లెవెల్స్ 4వ లెవెల్లో 25,000 అన్నారు, దానికి $250 మన డాలర్స్ లో కన్వర్ట్ చేశారు. కంప్లీట్ గా మన ప్యూర్లీ డాలర్ మీద మనం నడుస్తుంది, మన క్రిప్టో కరెన్సీ కాబట్టి డాలర్లు ఇవ్వడమే బెటర్ ఆప్షన్ కూడా. 4th లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి $250, 5th లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి $1,000, 6th లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి $5,000, 7th లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి $30,000 ని మనకు అనౌన్స్మెంట్ చేశారు. అంటే మోర్ దాన్ 27 lakhs అనమాట 7th లెవెల్ కంప్లీట్ చేస్తే. ఎంత పెద్ద ఇన్కమ్ చూడండి. మొన్న కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం, అప్పుడు 6th లెవెలే మనకు అనౌన్స్మెంట్ జరిగింది. సార్ ఒక 2 నెలలు నేను కష్టపడితే ఒక 2 years శాలరీ సార్ నాకు ఇక్కడ అన్నాడు ఒక వ్యక్తి. మీకు తర్వాత నేను పరిచయం చేస్తాను కూడా. ఆయనకి 20,000 అరౌండ్ వస్తుంది. మొబైల్ షాప్ లో పనిచేస్తున్నారు. మన మోనెక్స్ లో 3rd లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు, 4th లెవెల్లో దగ్గరకు ఉన్నారు అనమాట. ఆయన ఆల్రెడీ రేపు మనతో పాటు బ్యాంకాక్ కూడా వస్తున్నారు, స్టేకింగ్ పెట్టేశారు, వచ్చేస్తారు. ఆయన ఏం చెప్పారంటే, సార్ నాకు నెలకి 20,000 వస్తుంది, రేపు ఒక ప్రమోషన్ వచ్చినా 25 వచ్చినా సరే నేను సంవత్సరం కష్టపడితే నాకు 3 లక్షలు వస్తాయి, 2 సంవత్సరాలు చేస్తే నాకు ఒక 6 లక్షలు వస్తుంది. ఇక్కడ నేను 2 నెలలు పని చేస్తాను, నేను జాబ్ ఇప్పుడు మానేస్తున్నాను, ఆల్రెడీ దీంట్లో నేను ఈ 3 నెలల్లో 1 lakh వరకు ఎర్న్ చేశాను, నాకు ఎనఫ్, ఇప్పటి నుంచి నేను వర్క్ చేస్తాను, కరెక్ట్ గా 2 years లో నేను 6 lakhs తీసుకుంటాను అని క్లియర్ చెప్పారు. అంటే ఒక డిజైన్ నాకు అర్థమైపోయింది. 2 years చేసేటువంటి శాలరీ ఇన్కమ్ ఆయన 2 months లో తీస్తున్నారు. ఆ విజన్ ఆయన దగ్గర, ఆ డెడికేషన్ మనకు కనపడింది. ఇది చాలా పెద్ద ఇన్కమ్ అని మేము అనుకున్నాం 6 లక్షలకి. ఇప్పుడు రెడ్డి గారు ఈ రోజు మార్నింగ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. 7th లెవెల్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే $30,000, అంటే ఇప్పుడున్న రేటు ప్రకారంగా 28 lakhs అరౌండ్. చూడండి ఎంత పెద్ద బోనస్ జనం. ఇవి కంప్లీట్ అవ్వాలి అంటే ఇన్కమ్ చాలా పెద్దగానే పెట్టారు, టార్గెట్ కూడా పెద్దగానే ఉండొచ్చు, తప్పలేదు. బట్ అది ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఎలాగా అంటే 4 మెంబర్స్ చేసుకునే వాళ్ళు మీ కింద, మీ ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎక్స్ట్రా రిఫరెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు నిన్నటి నుండి. ఈరోజు చాలా చాలా అంటే చాలా బ్రహ్మాండమైన బిజినెస్ వచ్చింది. నిన్న సేమ్ అంతే, నిన్నటి మించి ఈరోజు ఎక్కువ వచ్చింది. అంటే లీడర్స్ మళ్ళీ పని చేస్తున్నారు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సూపర్ కదా. దీనివల్ల అందరికీ లెవెల్స్ అనేది చాలా ఈజీగా ఫుల్ అవుతుంది. చాలా పెద్ద ఇన్కమ్ మనకు పెట్టారు రెడ్డి గారు. పాత వాళ్ళు ఎవరైనా సరే 4 మెంబర్స్ చేసి ఉంటే ఒక్క వ్యక్తిని రిఫర్ చేసిన $4 వస్తాయి. ఇది క్లియర్.
కొత్తగా ఈ రోజు నుంచి ఎవరైనా జాయిన్ అయ్యారంటే మొదటి 4కి సేమ్ ప్లాన్ ప్రకారంగా 2 4 నుండి $8 వస్తుంది. 5వ పర్సన్ ని రిఫర్ చేసిన దగ్గర నుంచి ప్రతి పర్సన్ కి $4 చొప్పున అన్లిమిటెడ్ విడ్త్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది సార్ దీనికి సంబంధించిన విషయం. ఎస్ సార్, ఓకే. ఎస్.